ఇరాన్ అణుస్థావరాల మీద అమెరికా B2 బాంబర్లతో బాహుబలి బాంబులతో విరుచుకుపడ్డ అక్కడ ఉన్నటువంటి కొండ అయితే ఢీకొట్టి ఆ కొండంతా కూడా మొక్క చెక్కలైంది. కానీ దాని కింద అణుస్థావరాలు అయితే ఏం కాలేదు, స్థావరం కూడా దెబ్బతిని ఉండొచ్చు, కానీ అక్కడ ఏ అణు విధ్వంసం జరగలేదు. ఎందుకంటే యురేనియం అక్కడి నుంచి ముందే తరలించేసింది అన్నటువంటిది తేలినటువంటి అంశం IAEA చెప్తోంది. ఇప్పుడు దీని మీద నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ 60% శుద్ధి చేసి 400 కిలోగ్రాముల యురేనియం గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఆ వివరాలు వెల్లడించరని తేల్చి చెప్పారు. తాము హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లాను హతమార్చిన తర్వాత ఇరాన్ అణ్వాయుధం తయారీ ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. దీంతోపాటు ఇరాన్ నెలకి 300 బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయాలని టార్గెట్గా పెట్టుకున్న విషయం మాకు తెలుసు. ఈ విషయాన్ని నేను అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరాను. ట్రంప్ కూడా అర్థం చేసుకుని అమెరికాకు మంచి జరిగే నిర్ణయమే తీసుకున్నారు. ఇక హమాస్ లొంగిపోయి బందీలను విడుదల చేస్తే గాజాల యుద్ధం ఆగిపోతుందని ప్రకటించారు.